హాయ్ అక్క. హాయ్ అండి. అక్క మంగ్లీది ఎలాగో ఇష్యూ నడుస్తుంది. అలానే ఏదైతే డబ్బులు లెక్క పెట్టే ఫోటో ఏదైతే వైరల్ చేశారో ఆ ఫోటోలో ఆడెవడో నాకు తెలియదు అని చెప్పి మంగ్లీ చెప్పింది. ఇప్పుడు ఆ ఫోటోతోనే మంగ్లీతో కలిసి ఇద్దరు ఉండే ఫోటో వైరల్ అవుతుంది. సో దానికోసం మీరేం చెప్పాలి? పాప మాకు ఏది తెలియదు బ్రదర్. జనాలు మోసం చేసింది, ఆ విషయం తెలియదు. నిద్రపోయి లేచినాక మర్చిపోతుంది. ప్రతి మత్తుమార్పు ఉన్నట్టుంది బేసిక్ గా. వాళ్ళ తమ్ముడు ఎవరో తెలియదు, ఆమెకి ఇన్వాల్వ్ అవ్వలేదు. లాయర్ ఎవరో మాట్లాడిన ఆయన తెలియదు, ప్రత్యూష ఎవరో తెలియదు, ఏం తెలియదు పాప మాకు. ఎందుకంటే ఆమె మోసం చేసేసింది కదా, ఏమి తెలియదు పాప. ఎందుకంటే ఒక మాట, కొంతమంది నన్ను ఎవరో ఒక డైలాగ్ వేస్తారండి లైవ్ పెట్టినప్పుడు. ఏమన్నారంటే ప్రజలకు అత్యాశ లేదా, ప్రజలు ఎందుకు ఆమె దగ్గర పోవాలని. బ్రో, ప్రజలది అత్యాశ కాదు, ఆశ. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి ఉంటుంది, మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది. నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, నాకంటే ఒక బిజినెస్ ఉండాలి, నేను బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రో. దానికోసం ఒకరు ఎవరైనా నమ్మిన వ్యక్తిని నమ్మాలనుకుంటారు. డబ్బులు మనం రూపాయి పెట్టాలంటే తెలిసిన వ్యక్తి పెడతాం కదా, తెలియని వ్యక్తి దగ్గర పెట్టాం కదా. సో మంగిలి అంటే అరే శివుడు పాటలు పాడుతుంది, మంచి అమ్మాయి అంటే దాన్ని ప్రతి ఒక్కరు అనుకుంటారు జనాలు, సింగర్ ఇట్లాగా అని చెప్పేసి. దట్టు ఏంది, మన పిల్లాన్ని కదా చాలా మంది వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు కూడా నమ్మారు అనమాట. నువ్వు నమ్మించి పేగ కోసావు అనేది ఉంటుంది సామెత ఒకటి. అటు కసాయి వాడు గొర్రెని నమ్మినాడు సామెత ఉంటుంది చూడు. గొర్రె కసాయి వాడిని నమ్మింది అన్నట్టు మంగిలి నమ్మారు వీళ్ళందరూ. మా పిల్లే కదా మా ఎవరు అని చెప్పేసి. కానీ చివరిగా నేను ఏమంటానంటే బ్రదర్, ఒక మాట చెప్తా. ఎంత క్యాస్ట్ అయినా ఏదైనా సరే మనిషిని చూసి నమ్మాలి. అర్థమవుతున్నా? జనాలది ఆశ నమ్మ, కానీ ఇది అత్యాశ. మంగిలిని అంటారు అత్యాశ అని. ఎందుకంటే ఆమె ఒక పాట పాడితే కోట్లు వస్తాయి ఆమెకి. మరి ఎందుకు ఇంకా జనాలు సొమ్ముతో ఏం పని? నువ్వు అంతలో కోటేశ్వరాలు ఇంకా పొడిచేది ఏముంది? నువ్వు పుట్టుకమంటే ఏదో రోజు చచ్చిపోతావు, ఏం జరుగుతుంది? కొడితే నువ్వేనా బతుకుతావా? ఆనందంగా ఉంటావా? నలుగురి కళ్ళలో ఆనందం నింపు, అది మంచిది. అవునా కదా? పేద ప్రజలు నిన్ను నమ్ముకొని వచ్చారు, నీ దాకా నువ్వు ఏదో స్కీములు అన్నావు, ఏదో అన్నావు, వాటిని న్యాయం చెయ్యి. తిను, నువ్వు నిన్నే తినద్దల్లా, మొత్తం నువ్వే తినాలని కూడా తప్పు. అవునా కదా? పోనీ అదంతా బయటకు తీసుకొస్తావు, నీకు తెలుసు, విత్ ప్రూఫ్ తో సహా అన్ని బయటకు వస్తాయి, నీకు తెలిసి మళ్ళీ ఎవరు తెలియదు అంటావు, ప్రతి ఒక్కరు తెలియదు అంటావు. ఆమె నువ్వు శ్రీముఖిని తీసుకొచ్చేసావు, లాయర్ పేరు కట్టేస్తావు. నువ్వు ఏమి నీకు అంత నాకు అర్థం కాదు నోటితోలా. అంటే నువ్వు ఒక ఫేమ్ లో ఉన్నావు, నువ్వేం చేస్తే చెల్లుతుందనా? అంత కథలు ఉండవమ్మా. న్యాయాలయం కొన్ని ఉన్నాయి, సరైన పోలీసులు వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు నీకు ఉంటది. అయితే అలానే వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో 3 సార్లు పెద్ద ఎత్తున అమౌంట్ పడడం జరిగింది. అలానే మంగ్లీ అకౌంట్ లో కూడా పడడం జరిగింది 3 గంటలు. అయితే దానికోసం చెప్తాను. ఏం చెప్తాం బ్రదర్, వాళ్ళు స్కామ్ చేస్తామనేది నిజం బ్రదర్. అది అమ్మాయి బయటకు రాదులే, ఎట్లా కూడా నోట్ల ద్వారా నోటుల్ని కుక్కేద్దాం అనుకుంది, అవ్వలేదు, కుదరలేదు. ఎందుకంటే ఒకటా రెండా ఎంతో మంది మోసపోయారు, ఎట్లా కుక్కుతారు చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. సో దానివల్ల బయటకు వచ్చేసాయి. బాబు రేపు మాకు అరెస్ట్ అవుతుందేమో అని భయంగా ఉంది. కానీ ఏదేమైనా సరే తప్పు చేసింది, ప్రజలందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చేసి క్షమాపణ కోరుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆమె అరెస్ట్ అయ్యి జైలుకి ఏదో వెళ్ళిపోయి 1 నెల నుండి 2 నెలల నుండి మళ్ళీ బెయిల్ ద్వారా బయటకు వచ్చేసి ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎవరెవరికైతే అన్యాయం జరిగే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి క్షమాపణ చెప్పేసి ఇంకోసారి ఇలాంటి వాటిలో ఆమె దొరుకున్నా ఉంటే హ్యాపీ. పట్టినప్పుడు ఎంతో త్వరగా అయితే పోలీసు యాక్షన్ తీసుకుని ఆయన బయట కంట్రీ సరే వాళ్ళ వైఫ్ పట్టించుకొని తీసుకొచ్చారు. మరి ఈ టైం లోపల మంగిలి పైన ఎందుకు అంత యాక్షన్ తీసుకోలేదు? లేదండి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు, ఒక టైం పడుతుంది. ఎందుకంటే ఆమె పాపులర్, మంగిలి అనేవి పాపులర్, అర్థమవుతుందా? సో ఈ మంగిలి అనేవి పాపులర్ అన్నప్పుడు ఆమె వెళ్ళిపోతుంది బయటకి. చిక్కొక్క ఓకే. సో మంగిలి అనేవి పాపులర్ కదా. సో ఆమె మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా సరే, ఏమైనా చిన్న తప్పు జరిగినా సరే మొత్తం ఇంకా మీడియా కాదు, మొత్తం హల్చల్ అయిపోతుంది. అవునా కదా? సో అందుకని కొంచెం వెయిట్ చేసి నిదానంగా ఎవరు తప్పు ఉంది ఎవరు ఒప్పు ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పెవరిది ఒప్పేవద్దు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం టైం పట్టింది బ్రదర్. అంతే తప్ప యాక్షన్ తీసుకోలేదని అయితే కానే కాదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మంగ్లీ ఒక డైమండ్ నెక్లెస్ వేసుకుంది, అది ఇప్పుడు 2 కోట్ల డైమండ్ నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రో 2 కోట్ల ఆమె పెద్ద విషయం కాదు బ్రదర్. డైమండ్ నెక్లెస్ వేసుకున్నచ్చు, 2 కోట్ల పెద్ద విషయం కాదు. ఎందుకంటే తను పాడే పాటలకి తనకు వచ్చే ఇన్కమ్ తప్పలేదు బ్రదర్, తనకు వస్తుంది. ఎందుకంటే తన వాయిస్, తన టాలెంట్ బట్టి వచ్చినాయి డబ్బులు కొన్ని. కానీ జనాలు మోసం చేయొద్దు. నువ్వు నీ టాలెంట్ తో సంపాదించుకో, జనాలు టాలెంట్ ని నువ్వు లాగేసుకొని డబ్బు లాగేసుకుంటా కరెక్ట్ కాదు కదా. అయితే బంజారాలో కొంతమంది అయితే ఏమంటున్నారంటే వాళ్ళకి చైన్ ఉండటానికి అన్నం కూడా ఉండదు, వాళ్ళు కోట్లు ఇచ్చారని చిన్న పిల్లలు అంటాం, చిన్న పెద్దోళ్ళు ముసలి అందరూ అంటారు కదా, దానిపై మీరేం చెప్తారు? కోట్లు అయితే ఇచ్చిండ్రు బ్రో, ఏదో లక్షలు మహా అయితే నాకు తెలిసి. దొరికింది సందు, ఇవి దొరికింది. సో ఆ విధంగా అయినా క్యాష్ చేసుకుందా అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి కోట్లు అని అడుగుతున్నారేమో నా ఫీలింగ్ బ్రదర్. మరి అందరూ కోట్లు అయితే ఇన్వెస్ట్ చేసి ఉండరు, అర్థమవుతుందా? అవును చనిపోయారు బ్రదర్, నేను కాదనలేదే. ఇప్పుడు మేము అనేది ప్రతి ఒక్కరు ₹1 కోటి పెట్టుంటారు కదా, అదే అంటున్నా నేను.
ఇప్పుడు మనం అక్కడ తప్పును ఎంచినప్పుడు మంగిలితో ఇక్కడ తప్పులు కూడా మనం చెప్పాలా. ప్రతి ఒక్కరు కోట్లు ఇచ్చుండ్రు, అర్థం వీళ్ళు దొరికిందే సందని చెప్పి కోట్లు అని చెప్తున్నారు. కానీ ఏదేమైనా నేను అదే చెప్తున్నా, ఆమె జైల్లో పెట్టడాలు, నెలలో బెయిల్లో వచ్చేయడాలు ఇవన్నీ వద్దు మనకి, అర్థమవుతుందా? ఎవరెవరికైతే ఎంత తీసుకుంటుందో లెక్కలు తెలుసు కాబట్టి హ్యాపీగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి క్షమాపణలు చెప్పేసి ఇంకోసారి ఇలాంటి స్కాములు ఇలాంటి స్కీములు చేయకుండా ఆమె పాటికి ఆ పాటలు పాడుకుంటూ హ్యాపీగా బతకమని చెప్పి చెప్తున్నాను. మంగ్లీ ఏమంటారు, నేను సంక్షోభానికి గురవుతున్నా అంటుంది. 9 మంది చనిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది సంక్షోభం అంటే ఏంటో. అవును, ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు ఆమె తప్పు చేయలేదనింది, ఆ తప్పు చేయలేనప్పుడు ఆమె స్కీములు చేయనప్పుడు స్కాములు చేయనప్పుడు వెళ్ళొచ్చు కదా ఇంటికి. ఎందుకు వెళ్ళట్లేదు? భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? తప్పు చేసి ఉండాలే కదా. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆమె తప్పు కానప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు ఎన్ని పబ్లిక్ గా వచ్చి చూపించవచ్చు కదా, ఇలా దాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బ్రో అసలు ఇంకా మీరు తప్పు చేయకపోతే ఆయన దగ్గర ఉన్నారు. ఆ తప్పు చేసింది, అవన్నీ వచ్చేస్తున్నాయి బయటకు ఆల్రెడీ. ఆ తప్పు చేసింది, దొరికిపోయింది, ఇప్పుడేం చెప్పలేదు. కాకపోతే ఆమె కాకుండా ఇంకెవరైనా సరే వాళ్ళ తరపున వాళ్ళు దొరుకుతారని భయం వేసి నాకు తెలీదు అని చెప్పుకుంటే వెళ్తుంది. ఆ తప్పు చేసింది బ్రదర్, ఆమె అయితే స్కామ్ చేసింది, ఇది నిజం. ఫైనల్ గా ఒప్పుకోవచ్చు, ఆమె అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారు బ్రదర్ ఖచ్చితంగా. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు నీతి నిజాయితీకి న్యాయంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. తప్పు చేస్తుంటే ఎవరిని వదలరు, అది ఎంత పెద్దవాళ్ళైనా సరే. థ్యాంక్ యూ.